కంటికి స్మార్ట్ కేర్ మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్ మిస్టర్ ఆప్టికల్స్ యోర్ స్టైల్ ఆ విజన్. సార్ అన్నిటికీ మీరు చాలా పేషెన్సీగా చెప్పారు. మీ ఫ్యామిలీ గురించి నాకు మీరు ఫ్యామిలీ మై వైఫ్ ఇస్ హౌస్ వైఫ్ అండి. ఓకే సార్. డివి నరసరాజు గారు రైటర్ ఉండేవారు, ఆయన మనవరాలు. సో మా కూతురు ఎంఎస్సి ఫినిష్ చేసింది. ఫారెన్ లో ఉన్నారు సార్. అదే ఇప్పుడు ఈ కరోనా రావడంతో కొంచెం 2 years బ్రేక్ అవుతుంది, లాస్ట్ ఇయర్ అండ్ దిస్ ఇయర్ ఆల్సో. సో నెక్స్ట్ ఇయర్ అయితే అప్పుడు, బికాస్ షీఈ్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీయింగ్. సో దేవుడు మంచి ఇచ్చారు కాబట్టి ఐ వాంటెడ్ టు పర్స్యూ స్టడీ అండ్ షీఈ్ అ గుడ్ భరతనాట్యం డాన్సర్. సో డాన్స్ అరంగేట్రం అని ఇచ్చింది. సో ఆ లైన్లోనే ఉంది. సో నేను ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ సినిమా దీనికి బ్యాడ్ అని కాదు, బట్ ఆవిడకి అది ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం ఎందుకు దాన్ని స్టాప్ చేయడం. సో అది లేదు. అండ్ నెక్స్ట్ మూవీలోకి అలా ఏమి ఇంట్రెస్ట్ లేదండి. ఐఎమ్ ఓపెన్, బట్ ఆవిడకి ఇంట్రెస్ట్ లేదు. ఐ డోంట్ వాంట్ మీ సైడ్ నుంచి నో ప్రాబ్లం. ఐఎమ్ ఓపెన్ అండి. వాట్ ఎవర్ షీ లైక్స్, నేను రెడీ టు ఎంకరేజ్ ఇట్. మంచి చెడు చెప్పడానికి నేను ఉన్నాను కదా. బట్ లేనప్పుడు స్టడీస్ చదువుకోవాలి, ఆవిడకి ఏదో రీసెర్చ్ అది ఇది చేయాలన్నప్పుడు వై షుడ్ ఐ స్టాప్ ఇట్. సో నా ఫ్యామిలీ నుంచి ఒక సైంటిస్ట్ అయితే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ప్రజలకు ఉపయోగపడే ఒక పర్సన్ అయితే మెడికల్ ఫీల్డ్లో ఐ విల్ బీ హ్యాపీ. కాంట్రిబ్యూషన్ సేవ చేసినట్టు అవుతుంది కదా. అండ్ ఇంట్రెస్ట్ ఉంది, దేవుడి దగ్గర మంచి మార్కులు వస్తున్నాయి. షీ గాట్ అ గోల్డ్ మెడల్ ఆల్సో ఇన్ మణిపాల్. సో ఎందుకు వై షుడ్ ఐ స్టాప్ ఇట్? ఐ డోంట్ వాంట్ టు స్టాప్ ఇట్. అండ్ నాకు ఫ్యామిలీ వర్క్ అండి, వేరే వేరే. ఫ్యామిలీ దగ్గర వర్క్ రాదు, వర్క్ దగ్గర ఫ్యామిలీ రాదండి. మీరు ఏ విషయాలు డిస్కస్ చేయరా సార్? డెఫినెట్గా నేను చేస్తాను, బట్ షూటింగ్లో ఏదైనా సమ్ ఇంట్రెస్టింగ్ ఇది జరిగితే ఇంట్లో వెళ్ళిపోయి డిస్కస్ చేస్తాం. మామూలుగా వాళ్ళు కూడా అడుగుతారు, వాళ్ళు ఏంటి షూటింగ్, ఏం జరిగింది, వాట్స్ సీన్. ఫేవరెట్ ప్లేస్ అట్లా అవుట్ సైడ్ వెళ్ళడానికి ఫేవరెట్ ప్లేస్ ఏమన్నా? జనరలీ నాకు ఊటీ, ఇండియాలో ఊటీ అంటే నాకు చాలా ఇష్టం అండి. నాట్ టూ కోల్డ్, నాట్ టూ ఇది. అండ్ ఎప్పుడు గ్యాప్ వచ్చినా ఊటీకి వెళ్ళిపోయి మేము టైం సమ్మర్లో మేము టైం స్పెండ్ చేస్తాం. అఫ్కోర్స్ గోయింగ్ రౌండ్ వరల్డ్, యూరోప్ అది వేరే విషయం. అది ఊటీ సంథింగ్ హోమ్లీ. ఒక హౌస్ ఒకటి ఉంది నాకు. సో ఫీల్ వెరీ హోమ్లీ, రిలాక్స్ అవ్వడం అంటే. వెళ్ళిపోయి ఇంకా మా ఇష్టానికి లేవడం, ఇష్టానికి తినడం, ఇష్టానికి సాయంత్రం తిరగడం. ఊటీ ఇస్ మై ఫేవరెట్. ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడ సార్? బెంగళూరు ఆర్ హైదరాబాద్? మీరు ప్రెసెంట్? నేను హైదరాబాద్ అండి. హైదరాబాద్ 30 years అయింది. ఓకే సార్. నేను ఫస్ట్ పర్సన్ చెన్నై నుంచి షిఫ్టింగ్ దీంట్లో ఫస్ట్ పర్సన్ నేనే వచ్చింది. ఫస్ట్ 89లో నేనే వచ్చాను ఫస్ట్. 89 నుంచి సరే సినిమాలు కొంచెం ఏదైనా అటు ఇటు అయినా ఇక్కడే ఉండిపోదాం అని చెప్పి ఇక్కడే కంటిన్యూ. ఇక్కడి నుంచి నేను వేరే బెంగళూరుకి, కేరళ, తమిళనాడుకి అలా షూటింగ్ వెళ్తాను. దిస్ ఇస్ మై సెకండ్ హోమ్ అని చెప్పొచ్చు. యాక్చువల్లీ ఆర్టిస్టులు చాలా మంది కూడా ఇప్పుడు ఎందుకు అడిగారంటే, అక్కడ ఉన్నా కానీ ఏదైనా షూట్ ఉన్నప్పుడు రావడం ఎక్కువ, మ్యాక్సిమం ఆఫ్ ది బెంగళూరు కానీ చెన్నై కానీ ఎక్కువ ఆర్టిస్ట్. డిసైడ్ అయిపోయి ఫ్యామిలీ అన్ని షిఫ్ట్ చేసి ఇక్కడికి వచ్చాం. అండ్ వెరీ కంఫర్టబుల్. ఇక్కడ హైదరాబాద్లో మాకే ఇప్పటివరకు ఏ ఇబ్బంది లేదు. జనాలు, ప్రజలందరూ కూడా ఏంటంటే నన్ను సొంత ఒక అన్నయ్య లాగా ఒక ఇదిగా చూస్తున్నారు. మీరు కూడా సేమ్ అదే, ఒక స్టార్డమ్ హీరోలా కాకుండా మీరు వెరీ పాజిటివ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకళ్ళు మాట్లాడాలి అంటే అటు సైడ్ నుంచి మనకి రిప్లై ఇస్తేనే మనం మాట్లాడగలం. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్గా ఉండి అందరితో కలిసిపోయి ఉంటారు కాబట్టి మీకు అందరూ ఇంకా అదే రెస్పెక్ట్. సార్ అనగానే అందరూ అదే చెప్తారు, సార్ చాలా కూల్గా ఉంటారు, సార్ చాలా రెస్పెక్ట్ ఇస్తారు, మీ దగ్గర వర్క్ చేసే వర్కర్ కూడా మీరు అంతే రెస్పెక్ట్ ఇస్తారు సార్ అని చెప్పేసి చెప్తారు. సార్ అన్నెసరీ రాంగ్ ఈగో షోయింగ్ ఇట్ ఆన్ ద రాంగ్ పర్సన్, రాంగ్ సిచ్యువేషన్ ఈజ్ నాట్ రైట్ అండి. ఈగో అనేది ప్రతి ఒక్కరికి ఉంది, కాదంటలేదు. బట్ అనవసరంగా దాన్ని షోయింగ్ ఇట్ ఆన్ ద రాంగ్ పర్సన్ అండ్ రాంగ్ ప్లేస్. యూనో జనరలీ మనం ఇంగ్లీష్లో అంటారు, ఇట్స్ నాట్ వాట్ యు సే, ఇట్ ఈస్ వేర్ యూ సే, హౌ యూ సే, టు హూమ్ యూ సే. అది మనం ఆలోచించాలి. చెప్పాలి సంథింగ్ రాంగ్, యూ మస్ట్ టెల్ ఇట్, బట్ హౌ డు యూ టెల్ ఇట్, అది ఏ వర్డ్స్తో చెప్పాలి, ఎలా టోన్లో, ఏ టోన్లో చెప్పాలి అనేది. దట్స్ ఇట్, వెరీ సింపుల్. దిస్ ఇస్ హౌ యూ కెన్ మేక్ క్లోజ్నెస్ అండి. చెప్పకుండా మనం ఉండలేం. తప్పు జరుగుతుంటే చెప్పాలి, బట్ హౌ యూ డీల్ విత్ ద పర్సన్ ఇస్ అది కమ్స్ విత్ మెచ్యూరిటీ. అండ్ మెచ్యూరిటీ ఇస్ బై ఎక్స్పీరియన్స్ అండి. మెచ్యూరిటీ ఇస్ నాట్ విత్ ఏజ్. మెచ్యూరిటీ సంబంధం లేదు. ఎక్స్పీరియన్స్ ఓన్లీ మేక్స్ యూ మెచ్యూర్డ్. సో నాకు అన్ని ఎక్స్పీరియన్స్ జరగడంతో ఏంటంటే ఐ బికమ్ మెచ్యూర్డ్. అది సర్టన్ వేస్ ఆఫ్ హ్యాండిలింగ్ థింగ్స్, ఎలా హ్యాండిల్ చేయాలి, హౌ యూ రెస్పెక్ట్ ఈచ్ అదర్ అండ్ హౌ యూ టాక్ టు ఈచ్ అదర్. అండ్ ఆల్వేస్ మనకు టుమారో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఎవరికి తెలియదండి. కరోనా ఇస్ అగైన్ ఎగ్జాంపుల్. ఎంత కోటీశ్వరులు అయినా, ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయినా, ఎంత పవర్ఫుల్ అయినా, ఫ్రంట్ ఆఫ్ కరోనా దే హ్యావ్ టు సరెండర్ కదా. సో టుమారో కరోనా పోయిందంటే డే ఆఫ్టర్ టుమారో వీ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. గాడ్ ఈస్ గ్రేట్, నేచర్ ఇస్ గ్రేట్, నేచర్ టు కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్ కదా. డెఫినెట్లీ మొత్తం టోటల్గా ప్యారలైజ్ చేసి పడేసింది. అంటే జనాలు నేర్చుకోవాలండి.
కానీ ఇంకా జనాలు నేర్చుకోలేదు. అదే లేదు second ఇంకా wave ఇప్పటికీ వచ్చింది. వాళ్ళు తక్కువ మేము ఎక్కువ, మాది ఈ క్యాస్ట్ మాది ఆ క్యాస్ట్ మాది ఆ పొలిటీషియన్ పార్టీ మాది ఈ అసలు కరోనా వచ్చినప్పుడు ఏ పొలిటీషియనో ఎవరో ఏ క్యాస్టో నీకు ఎక్కువ ఉందో నీకు ఆస్తుందో లేదనేది ఆ రోజు ఎవ్వరూ చూడలేదు. పాపం ఆ రోజు ఆ డాక్టర్ అక్కడ ఎవరో తెలియదు, వాళ్ళు వచ్చి సర్వీస్ చేస్తేనే దాని నుంచి మనం బయటకు వచ్చాం సార్. ఇప్పుడు చిన్న లాజిక్ అండి, మీ ఆరోగ్యం మీద మీ ప్రాణాల మీద మీకు అంత విలువ ఉంది. మీకు సమస్య వచ్చినప్పుడు అప్పుడు డాక్టర్ వచ్చి చేసేవాడు అతను ఏంటి క్యాస్ట్ని అడుగుతావా, నువ్వు ఏ క్యాస్ట్, నేను ఏ క్యాస్ట్, నువ్వు వచ్చి ఏ క్యాస్టా బీ క్యాస్టా నువ్వు అని అడుగుతావా? లేదు, బాబు ముందు మా ప్రాణాలను కాపాడాలి, అక్కడ మట్టుకే మీకు లేదు, మిగతా విషయాలు మీకు ఎందుకు వస్తుంది? అదే అలాగే నర్సెస్, మేల్ నర్స్, ఫీమేల్ నర్స్, మీకు సేవలు చేయడానికి వాళ్ళు కావాలి. అప్పుడు మీరు ఏం అడగట్లేదు, అంటే మీరు ఏ కమ్యూనిటీ, నన్ను ముట్టుకోవచ్చా, ముట్టుకోకూడదు. కానీ వేరే వస్తే ముట్టుకోకూడదు, చాలా మంది వచ్చి చేస్తున్నారు, మీరు నన్ను ముట్టుకోకూడదు, నేను ఇది దిస్ షుడ్ గో. దే ఆర్ ఆల్ గ్రేట్ అండి వాళ్ళు, ఎస్పెషలీ నర్సెస్, మనకి సేవ చేసిన వాళ్ళు పాపం వాళ్ళ లైఫ్ని రిస్క్ చేసుకొని, మరణం ఉంది తిరుగుతుంది అని తెలుసు వాళ్ళకి, పేషెంట్ దగ్గరికి వెళ్ళడానికి ఎవరికి పర్మిషన్ లేదు వాళ్ళు తప్ప, అంత భయంకరమైన ఒక రోగం. వాళ్ళు వచ్చి వాళ్ళు హెల్ప్ చేశారు. చనిపోయిన శవాలు కూడా ఇంటికి రావడానికి లేదు, అట్నుంచి అటు వెళ్ళిపోవడం, అలాంటి వాళ్ళు కూడా వాళ్ళు సేవలు చేశారు. చాలామంది ప్రాణాలు పోకున్నారు. దీనికైనా కొంచెం ఆలోచించి, అంటే వాళ్ళ మీద కొంచెం అభిమానం, ప్రేమ చూపించండి. అండ్ ఈ ఫీలింగ్ని కొంచెం డైల్యూట్ చేసి బయట చూపించకుండా కొంతమందిలో మేబీ చేంజ్ వస్తుంది సార్. దీని తర్వాత అందరికీ రాకపోవచ్చు, కానీ ఒక 10% కూడా చాలా మంది ఇది వచ్చిన దగ్గర నుంచి ఫుడ్ వాల్యూ తెలుస్తుంది. ఇంతకు ముందు ఆ ఫుడ్ ఉంటే తినేవాళ్ళం, ఈ ఫుడ్ లేదు, అసలు ఫుడ్ దొరకడమే గొప్ప అనే ఒక దీనికి వచ్చేసారు ఇప్పుడు ప్రెసెంట్ అందరు. కరోనా ఒక మంచి విషయం నేర్పించింది ఏంటంటే, డబ్బు అంటే నేను చెప్పేది పెద్దవాళ్ళు కాదు, నేను చెప్పేది మిడిల్ క్లాస్, లోవర్ క్లాస్కి ఏంటంటే, డబ్బు ఉంది కదా అని చెప్పి ఖర్చు పెట్టారు చాలామంది, అది ఇది ఖర్చు పెట్టారు. అలా కాకుండా సంవత్సరానికి సేవింగ్స్ చేసి పెట్టుకోండి. ఒక సంవత్సరానికి మీకు ఖర్చులు ఎంత వస్తాయో, అంటే మంత్లీ సపోజ్ 50,000 అనుకోండి, 50 × 12 6 lakhs తీసి అలా బ్యాంకులో పెట్టండి. మిగిలిన డబ్బుతో మీ లైఫ్ని ఎంజాయ్ చేయండి. రేపు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. అవును సార్, ఎవరి దగ్గరికి అన్నం పెట్టండి లేదా నాకు డబ్బులు ఇస్తారని అడగొద్దు. సో మీ ఇంటి రెంట్, మీ కరెంటు, మీ ఫుడ్ సప్లైస్, వాటికి ఎంత డబ్బు కావాలో అంత డబ్బు సేవ్ చేసి పెట్టుకొని ఒక సంవత్సరం వరకు, దాని తర్వాత మీరు ఎంజాయ్ చేయండి. యాక్చువల్లీ ఇది ఫస్ట్ నుంచి కూడా మీరు అందరినీ మీతో పాటు ఉండే కో ఆర్టిస్టులు కానీ, మీతో చేసే క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ, మీరు ఎప్పుడు ఈ మాట చెప్తూ ఉండేవాళ్ళంట, సేవింగ్స్ ఉండాలి. సేవింగ్స్ అనేది మీకు డెఫినెట్గా ఈ రోజు మనం ఫామ్లో ఉన్నామనో, లేదు అంటే మనకి దగ్గర అమౌంట్ ఉందనో మనం ఖర్చు పెట్టేస్తే రేపు పొద్దున పరిస్థితి లేని పరిస్థితి అవుతుంది. డెఫినెట్గా సేవింగ్స్ ఉండాలని మీరు ఎక్కువ అందరితో చెప్తూ ఉంటారంట కదా. 6 months ఎప్పుడూ ఉండాలి. తర్వాత ఎమర్జెన్సీ ఫర్ మెడికల్ ఎక్స్పెన్సెస్కి ఏదైనా జరగవచ్చు, అది ఒక అమౌంట్ పెట్టాలి. అంటే ముందు మెడికల్ ఎక్స్పెన్సెస్ అయిపోతే దాని తర్వాత ఎవరైనా హెల్ప్ చేస్తారు. బట్ ముందు ఇనిషియల్ వాటికే లేకపోతే ఆ టైం వీళ్ళు ఉక్కిరి బిక్కిరి అయిపోయి తిరుగుతూ ఉంటారు. సో ఈ కరోనాలో ఏంటంటే 1 yearకి సేవింగ్ ప్లస్ మెడికల్ ఎక్స్పెన్సెస్కి కొంచెం పెట్టి, దాని తర్వాత మీ లగ్జరీ మీరు ఏదైనా చేసుకోండి. అంటే ఈఎంఐతో కొనుక్కోవడం. అవును, మాక్సిమం ఇవి వచ్చిన తర్వాత ఇంక ఇవన్నీ ఇప్పుడు తగ్గిస్తున్నారు సార్ చాలా మంది. ఏంటంటే ఇప్పుడు వరకు మంత్లీ శాలరీ వచ్చేది, సేవింగ్స్ పక్కన పెడితే మనకి కొంచెం ఒక ఏసీ అనో ఒక ఫ్రిడ్జ్ అనో తీసుకుంటే ఏముంది ఈఎంఐలో కట్ అయిపోతుంది అని ఒక థాట్ ప్రాసెస్. ఇప్పుడు అమ్మో రేపు పొద్దున ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే కొంచెం ఆలోచిస్తున్నారు. ఈ కోవిడ్ తర్వాత మీరు చెప్పిన గుడ్ థింగ్స్ విచ్ హ్యాపెండ్ విత్ కరోనా. కోవిడ్తో ఏంటంటే మంచి పాట ఇది, ఇలాంటివన్నీ నేర్పించింది. సో ఇంకా కొందరు టేక్ ఇట్ ఈజీ దీంట్లో ఉన్నారు. అంటే సింపుల్ మాస్క్ వేయమంటే మాస్క్ వేయట్లేదు, వేసినా ఇక్కడ గడ్డం దగ్గర పెట్టుకుంటున్నారు. తర్వాత గుంపు వద్దంటే గుంపులో తిరుగుతున్నారు, కొంచెం ఈ తగ్గే వరకు కొంచెం ఇవన్నీ అవాయిడ్ చేసి, తగ్గిన తర్వాత మీ ఇష్టం, మీరు డబుల్ సెలబ్రేషన్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు తగ్గే వరకు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, శానిటైజేషన్ అండ్ కొన్ని ఫాలో చేస్తే ఐ థింక్ కొంచెం ఈజీగా వెళ్ళి. మళ్ళీ ఇప్పుడు పెరుగుతుంది, ఏ లెవెల్కి వెళ్తుందో తెలియదు. మళ్ళీ ఎందుకు ఆల్ దిస్ హ్యాపెండ్ బికాస్ వీ డిడ్ంట్ టేక్ ప్రికాషన్స్. మనం చాలా ఈజీగా మనం లైఫ్ తీసుకున్నాం, ఏముందిలే అని చెప్పి నాకు బాడీ స్ట్రాంగ్గా ఉంది. లేకపోతే అది ఇంకా డాక్టర్స్ ఏంటంటే పూర్తిగా ఒక పక్క ఇది ఇలా ఉంది దీనివల్ల ఇది అని చెప్పలేకపోతున్నారు. అది కూడా డిఫరెంట్ ఫార్మ్స్ తీసుకుంటుంది. కోవిడ్ స్ట్రెయిన్ ఇస్ టేకింగ్ డిఫరెంట్ ఫార్మ్స్. సో ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండి అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ హాస్పిటలైజ్ అవ్వకూడదు ఉద్దేశంతో నేను చెప్తున్నాను. అవును సార్, ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవ్వకూడదు. వాళ్ళ ఫ్యామిలీలో మెయిన్ మనీ ఎర్న్ చేసే పర్సన్ లేకపోతే ఆ ఫ్యామిలీ మొత్తం రోడ్ మీద మొత్తం ఇదైపోతారు. సో అది అండ్ మెయిన్గా ఏంటంటే కొంచెం గివ్
ఎఫెక్షన్ అండ్ లవ్ టు ది ఫ్యామిలీ అది వచ్చింది. ఇంకా కొంచెం రావాలండి, ఇంకా యూనో 1-to-1 క్లోజ్నెస్ అవన్నీ రావాలి, వస్తుందని నేను అనుకుంటున్నాను. అట్లీస్ట్ దిస్ టైమ్ దే షుడ్ బీ క్లోజ్ అండ్ అలాంటి యాటిట్యూడ్, అలాంటి బిహేవియర్, అలాంటి ఇది కాకుండా అండ్ రెస్పెక్ట్ ఎవ్రీ రిలీజియన్, ఈచ్ రిలీజియన్ గ్రేట్, వాళ్ళ దీంట్లో గ్రేట్ అండ్ నథింగ్ రాంగ్ ఇన్ ఇంకొక రిలీజియన్ కూడా మనం యూనో రెస్పెక్ట్ ఇవ్వడం తప్పేం లేదు, నమ్మకం అది. సో మీ నమ్మకం మీది, మీకు ఎక్కడ మీకు మిరకల్ జరుగుతుందో, ఎక్కడ మీకు ఇది వస్తుందో మీరు అదే ఫాలో అవ్వచ్చు, నథింగ్ రాంగ్. షుడ్ నాట్ కమెంట్ అండ్ యూనో ఇన్సల్ట్ రిలీజన్ అనమాట అండి. ఈ షూట్స్ ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి సార్? కంటిన్యూ షూట్స్ మళ్ళీ అంటే కోవిడ్ తర్వాత మళ్ళీ మీరు స్టార్ట్ చేశారు? ఫ్రమ్ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయింది. సో కంటిన్యూస్గా కొన్ని లెఫ్ట్ ఓవర్ ఫిలిమ్స్, కొన్ని ఏమో కొత్త సినిమాలు స్టార్ట్ అయింది. అలాగే బైలింగ్వల్స్ జరుగుతున్నాయి. సో తెలుగు లంబాడి, తెలుగు ఒరియా, తెలుగు కన్నడ, తెలుగు తమిళ్, ఇంకా కంటిన్యూషన్. ఇంకా ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ ఆల్ మే వరకు అన్ని డేట్స్ అన్ని అదే సార్ బ్లాక్ అయి ఉన్నాయి. యాక్చువల్లీ చాలా మంది కొంచెం సెకండ్ వేవ్ వచ్చిందని చెప్పేసి కొంచెం గ్యాప్ ఇస్తున్నారు కదా. ఉన్నారు, బట్ ఇట్ ఆల్ డిపెండ్స్. అదే చెప్తున్నారు, నేను నా స్టాఫ్ అందరూ టేకింగ్ గుడ్ ప్రికాషన్స్. రావాలంటే అది ఎక్కడికైనా రావచ్చు, బట్ మనం ఉన్న ప్లేస్లో మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు, మనం కొంచెం జాగ్రత్తగా దాన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. సో వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ అండి. మీలాంటి వాళ్ళు చేయడం వల్ల ఇంకొక 10 మందికి అక్కడ వర్క్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిట్ ఉంది, యూనిట్ 100 మంది ఉన్నారు, 100 మందికి ఫుడ్ వస్తుంది, డబ్బు వస్తుంది. ఇప్పుడు మా లాంటి వాళ్ళు అలానే ఇప్పుడు మేము వచ్చిన ఇంటర్వ్యూ కోసం వచ్చాం సార్, మా జాబ్ మాది అండ్ వాళ్ళ జాబ్ వాళ్ళది, క్యారీ వ్యాన్ అని వాట్ ఎవర్, లైట్ బాయ్ దగ్గర నుంచి వీళ్ళు ఒక పెద్ద ఆర్టిస్ట్, ఒక చిన్న ఆర్టిస్ట్ ఒక అంత ఇన్ఫ్లుయెన్స్ ఉండదు, బట్ ఒక మీలాంటి ఒక పెద్ద ఆర్టిస్ట్ వస్తున్నారు అంటే అక్కడ ఒక 100 మంది కొంచెం బ్రతుకుతారు. మన సైడ్ నుంచి 10% అయినా కొంచెం కాంట్రిబ్యూషన్ ఉంటుంది, ఒక 100 మంది బతుకుతారు సార్. అట్లా ఫుడ్ వస్తుంది ఆ డేకి, వాళ్ళు ఏదో ఎండ్ ఆఫ్ డే ఇంటికి వెళ్ళేటప్పుడు కొంత అమౌంట్ తీసుకొని వెళ్ళగలరు, ఫ్యామిలీని లీడ్ చేయగలరు. ఒకటేంటంటే ఇప్పుడు కొంచెం ప్రికాషన్ తీసుకోవాలండి. నేను ఏదైనా చెప్పినా కూడా తప్పుగా అర్థం చేసుకోకూడదు. చెప్పినా మాస్క్ వేసుకోమని చెప్తారు, లేదు శానిటైజర్ పెట్టుకోండి, కొంచెం అప్పుడప్పుడు ఏదైనా ముట్టుకుంటే శానిటైజర్తో మీరు చేతులు లైట్గా క్లీన్ చేయండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, ఎవరికైనా దగ్గు జలుబు ఉంటే కొంచెం దూరంగా ఉండండి, అండ్ దట్స్ ఇట్. నాట్ టెల్లింగ్ ఎనీథింగ్ ఎల్స్. అందరూ బ్రతుకుతారు, అందరూ హ్యాపీగా ఉంటారు కదా. కానీ మీలాంటి వాళ్ళు కొంచెం స్టార్ట్అప్ చేయడం వల్ల ఇంకా కొంచెం అందరూ స్టార్ట్ అవుతున్నారు కొంచెం ఇండస్ట్రీ. ఎందుకంటే కొంచెం పెద్ద స్టార్లు స్టార్ట్ చేస్తేనే మిగతా వాళ్ళందరూ చిన్న చిన్న వాళ్ళు కోవిడ్ అని ఇప్పుడు ఇంజెక్షన్ ఆల్సో ఐ టుక్ ద ఇంజెక్షన్. చాలా మంది కాంట్రవర్షియల్స్ చెప్పారు, తీసుకుంటే రియాక్షన్ వస్తుంది. మీరు 2 doses తీసుకున్నారా? సెకండ్ డోస్ ఇస్ గోయింగ్ టు కమ్. ఓకే, ఇంకా నెక్స్ట్ వీక్ ఏదో ఉంది. ఐ టుక్ ద ఇంజెక్షన్. 24 hours తర్వాత ఫీవర్ వచ్చింది చెప్పారు. ఐ టుక్ డోలో 650 2-3-4 తీసుకుంటే తగ్గింది. చాలా మంది ఏంటంటే తీసుకున్నారు, ఇంకా మేము తీసుకోకుండా ఇప్పుడు తీసుకుంటా అంట. తీసుకోండి బాబు అంటే మీ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి అడ్వైస్ తీసుకోండి, బట్ తీసుకోండి. అంటే చాలా మంది ఏమంటారంటే 2 డోస్ వేసిన తర్వాత కూడా కోవిడ్ అటాక్ అవుతుంది, ఎందుకంటే ఇంకా డాక్టర్స్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ అవుట్, బట్ ద హెవీనెస్ వచ్చి తగ్గుతుంది. ఇట్ విల్ నాట్ బి సో హెవీ, ఆల్రెడీ ఇంజెక్షన్ ఉంది కాబట్టి మీకు ఎక్కువ దాని ఇంపాక్ట్ ఎఫెక్ట్ ఉండదు. మీలాంటి వాళ్ళు చాలా మంది ఇప్పుడు రీసెంట్ గా అల్లర్వింద్ గారు ఇలాంటి వాళ్ళు, నాతో పాటు ఉన్న వాళ్ళు కోవిడ్ వచ్చింది, బట్ వాళ్ళు హాస్పిటలైజ్ అయ్యారు. నేను ఇట్లా నార్మల్ గా ఉన్నాను, బట్ నాకు ఉంది కొంచెం, నేను నార్మల్ గా ఉన్నాను. నాతో ఉన్న పర్సన్ హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చిన సివియర్ స్టేజ్ కి ఇంజెక్షన్ తీసుకోవాలి, వ్యాక్సిన్ తీసుకోవాలి. సో అట్లా వీఆర్ ట్రైయింగ్ టు ఎడ్యుకేట్ దెమ్ కొంచెం యూనో హెల్త్ వైజ్ గా ఈ రిస్క్ కొంచెం అవాయిడ్ చేయండి. రియాక్షన్స్ అట్లా ఏమీ నో ప్రాబ్లం, నో ఇష్యూస్. ఫీవర్ వచ్చింది, లైట్ జస్ట్ అది నార్మల్. 99 వచ్చింది, నార్మల్, వెరీ నార్మల్. అది నో అదర్ ఇష్యూ.